மாலரையா நான் முகனும் காணா மலையினை நாம் போலறிவோ மின்றுள்ள பொக்கங்களே பேசும் பாலூர் தேன்வாய படிரி கடை திறவாய் ஞாலமே விண்ணே பிறவே அறிவறியான் கோலமும் நம்மை ஆட்டுக்கொண்டருளிக் கோதாட்டும் அருளிக்கு கோதாட்டும் சீலமும் பாடி சிவனே சிவனே என்று ఓలమిడినం ఉణరాయ్ కాన్ ఏల కుళలి పరిశీలోరంబావై. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆమెను మేల్కొల్పుతున్నారు. అన్నీ ఒక్కరికి మేల్కొల్పు కదా, నీవు లేచింది వీడితో వాడు బయలుదేరింది, మరొక ఆమెను మేల్కొల్పడానికి వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు ఆమెతో ఏమంటున్నారో చూడండి. మనం ఎన్నో అబద్ధాలు ఆడాము. ఇది మొట్టమొదట. ఆ అబద్ధాలు ఎలా ఆడామంటే చాలా తీయగా మాట్లాడాం, అసత్యాల్ని చాలా తీయగా చెప్పేశాం. ఏమిటి తెలుసా అసత్యం? మాటల కందని భగవాను నేను వర్ణిస్తాను అని అనడమే పెద్ద అబద్ధం అన్నాడు. గొప్ప మాట. మాటల కందని భగవాను వర్ణిస్తాను, పాడతాను, నేను చెప్తాను ఆయన గురించి అని మనం ఇన్నాళ్ళు పాటలు పాడాము. ఈ పాటలు పాడుతున్నప్పుడు మనకు సిగ్గుండద్దు. నువ్వు అన్నావు నేను వర్ణిస్తాను. ఎవరిని వర్ణిస్తావు నువ్వు? ఎవరిని వర్ణించలేమో ఆయన వర్ణిస్తామని అసత్యం కాదా? మరి వర్ణించావా లేదా? ఆయన గురించి వర్ణనలను అబద్ధాలను కావు, ఆయన ఇంతే అని చెప్పడం అబద్ధం. అది ఎంత మాట చెప్పినా ఎంతో ఉంటుంది. అందుకే అసలు అనుభూతికి వెళ్తే మాట ఉండదుట. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. అనుభూతి పొందే వరకే మాట, అనుభూతి వచ్చాక మాట ఏముందండి? మళ్ళీ రామకృష్ణ పరమహంస చెప్పిన మాట మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. పువ్వు చుట్టూ తిరుగుతున్నంతసేపే తుమ్మెదకు రొద, మకరందం ఆస్వాదించినప్పుడు మౌనమే అన్నాడు. ఇక్కడ ఆ తిరుగుతున్నంతసేపు ఉంటుంది అంటే సాధన దశలోనే అది ఉండాలి. ఆ రొద లేకపోతే ఇది లేదు. అయితే నీ మాటతో నువ్వు వర్ణించడం వల్ల ఒక చిన్న పొరపాటు ఏమైపోతుందంటే ఆ మాటకే పరిమితం అనుకుంటావు, అది పెద్ద ప్రమాదం. అందుకే విద్య ఎంత వరమో అంత శాపం, ఏ విద్య అయినా. అందుకే పాండిత్యం కానీ, సంగీతం కానీ, కవిత్వం కానీ ఏది వచ్చినా దాని వెనకాల మరొకటి వస్తూ ఉంటుందండి. గులాబీతో పాటు ముళ్ళు వచ్చినట్టు, చాలా ప్రమాదకారి. అందుకే పండితులకు జరిగేటువంటి ఘోరమైన స్థితి వేరు. ఎందుకంటే పండితులకి అహంకార రాహిత్యం కష్టం, తప్పదండి. ఏది వచ్చినా నాకు వచ్చింది అనే భావం వస్తుంది, నాకు వచ్చిన తర్వాత నాకే వచ్చింది అనే భావం అయిపోతుంది. ముందు నాకు వచ్చింది, తర్వాత నాకే వచ్చింది, తర్వాత నాకు తప్ప ఎవడికి లేదు, ఇవన్నీ వస్తాయి. ఇవి అలా క్రమక్రమంగా ఆయన దూరం చేస్తాయి. అహంకారం ఏ రూపంలో వచ్చినా దెబ్బతినేస్తాం. అందుకు మాటి మాటికి సాధకుడికి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందంటే అహంకారం రాకూడదు. అది తప్పదు, వచ్చేస్తూ ఉంటుంది. ఏం చేస్తాం? దాని పక్కన అది వచ్చేస్తుంది, దాన్ని తొలగించుకుంటూ ఉండాలి. తొక్క లేకుండా పండు ఉంటుందా? అహంకారం లేకుండా విద్య ఉంటుందా? కానీ తొక్క తొలగించుకొని ఫలాన్ని ఆస్వాదించాలి, అహంకారాన్ని వదులుకుని తత్వాన్ని పట్టుకోగలగాలి. అది కావలసింది. కనుకనే మన అసత్యాలు అడిశాం. ఏమని? అన్నామలైని తెలుసుకున్నామని. మలయ్యినై అంటే అన్నామలై, అరుణాచలేశ్వరుణ్ణి మనం తెలుసుకున్నామని మాట్లాడిసాం ఎన్నో. అయితే తెలియని వాడు తెలుసుకున్నాడని పొరపాటు పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారులే, మనం అలాంటి వాళ్ళమే అన్నారు. వాళ్ళు ఎవరంటే బ్రహ్మగారు. ఆయన తెలియలేదు, తెలుసుకున్నా అని చెప్పలేదు. ఆయన గారు ఆడినప్పుడు మనకేముంది లేదు. అదొకటి పెద్దవాడు తప్పు చేస్తే ఒక ధైర్యం అది. కనుక వాళ్ళలాగే వాళ్ళ వలే మనం కూడా పోలరివో మెండ్రుళ్ళ పొక్కంగళే పేషం అనే మాటకి ఇక్కడ అర్థం ఏంటి? మేము అసత్యాలమే మాట్లాడుతున్న వాళ్ళం. పైగా ఎలా మాట్లాడుతున్నాం? పాలూరు తేనువాయ్, ఆ పాల వలే క్షీరం ఎంత తీయగా ఉంటుంది అలాగా, మళ్ళీ దాంతో తేనె కలిపినట్టు, తేనెలాగా పాలలాగా తీయగా మాట్లాడిన వంచకురాలా అన్నారు. పడిరే వంచకురాలా. ఈ మాటలో రెండు అర్థాలు ఉన్నాయి. నువ్వు నిజంగా నీకు అంత భక్తి ఉంటుంటే ఇప్పుడు ఇలా పడుకునేదానివా? నువ్వు ఎలా మాట్లాడో ఆ శివుడే సర్వస్వం, అది తప్ప మరొకట్లేదు అంటూ ఆయన పొగడేవే. ఇప్పుడు నువ్వు నిద్రపోతున్న తీరు చూస్తే ఉంది. నిజంగా నీకు శివుడే సర్వస్వం అయితే ఈ వ్రతం చూసేటప్పుడు నువ్వు నాకంటే ఉత్సాహంగా లేచి ముందుండాలిగా. పడుకున్నావు కదా అంటే నువ్వు చేసిందంతా వంచనే కదా అనడం, ఇది భౌతికంగా కనబడేది. ఇంకొక అర్థం ఏంటంటే మనం భగవంతుడిని చెప్తున్న మాటలకు కూడా సంపూర్ణములు కావు, అది ఇక్కడ తెలుసుకోమని చెప్పడం. అది కూడా మన మనసుకు తెలిసి సంపూర్ణం కాదు కానీ బయటకు అంటూ ఉంటాం, తీయగా చెప్పా చక్కగా చెప్పా అనుకుంటూ ఉంటాం. చాలా బాధాకరమైన అవస్థ అది. మాణిక్యవాచకుడు భావం ఇదండి. నన్ను మాణిక్యాలు లాంటి పలుకులని శివుడు అన్నా సరే ఆయన వర్ణించిన నా పలుకులు ఎంత అనుకోవాలి. ఇక్కడ నేను కొలవగలనా? అయితే ఆయన ఎటువంటి వాడు చూడండి. మాల్ అరియా నాన్ ముగనం కాణా. ఇక్కడ మాటకి మాల్ అరియా, మాల్ అంటే ఇక్కడ విష్ణువు అండి, తిరుమాల అని ఆయనకి పేరు. అది మాల్ అరియా అంటే విష్ణువు తెలుసుకోలేని. అదేవిధంగా నాన్ముగనం కాణ, నాన్ముగనం కాణ అంటే నాలుగు మొహాలవాడు కూడా తెలుసుకోలేని. నాలుగు మొహాలవాడు ఎవడు?
బ్రహ్మదేవుడు. అందుకే మాట చూడండి ఎంత జాగ్రత్తగా చెప్పారు. మాలరియ విష్ణువు తెలుసుకోలేని బ్రహ్మదేవుడు చూడలేని అన్నారు. ఎందుకంటే విష్ణువు క్రిందకి వరాహ రూపంతో ఆ అగ్నిలింగాన్ని పరిశోధించాలని ప్రయత్నించినప్పుడు తెలుసుకోవాలని ప్రయత్నించాడు, తెలుసుకోలేకపోయాడు. బ్రహ్మగారు తెలుసుకోలేకపోయాడు సరికదా, చూశాను అబద్ధం ఆడాడు కానీ చూడలేకపోయాడు అని చెప్పడం కోసం కథని చిన్న ఆ మార్పు అలా చూపించారు. విష్ణువు తెలుసుకోలేని బ్రహ్మ చూడలేనటువంటి ఆ పరమాత్మని వర్ణిస్తాను అని తీయని అసత్యాలు పలికిన ఓ వంచకురాలా కడయి తెరవే తలుపు తీయు అన్నారు అని చెప్పడంలో ఎంత భక్తులు ఎంత గానం చేసినా వాళ్ళ అనుభూతిని పలవరిస్తారే తప్ప దాన్ని మనకు అందివ్వగలరా? అందివ్వలేరు. అది భగవంతుని యొక్క దివ్యతత్వం. ఇక్కడ కూడా మళ్ళీ బ్రహ్మ విష్ణువుని చెప్పారు. మన అనేక మార్లు విషయం చెప్పుకున్నాం కనుక బ్రహ్మ విష్ణువులు వెతుక్కోవడంలో ఉన్న తత్వం అది. సృష్టిగతమైన అహంకారము, స్థితిగతమైన అహంకారము కూడా లయంలోకి వచ్చినప్పటికల్లా లీనమవ్వాల్సిందే. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది.